హలో ఫ్రెండ్స్, మా కొత్త వీడియోకి స్వాగతం. ఈరోజు వీడియోలో మనం ఒక రొమాంటిక్ డ్రామా సినిమా గురించి వివరించబోతున్నాం. సినిమా ఒక హోటల్ గది నుండి ప్రారంభమవుతుంది. ఇక్కడ మనం ఐరన్ అనే అందమైన అమ్మాయిని చూస్తాము. ఆమె తన ప్రియుడితో ఇక్కడ ఉంది. ఆమె ప్రియుడు ఒక వృద్ధుడు. అతనితో ఐరన్ డబ్బు కోసం మాత్రమే ఉంటాడు. ఆమె బంగారం తవ్వేది విలాసవంతమైన జీవితాన్ని గడపడానికి. ఆమె ధనవంతులైన వృద్ధులను తన ప్రియుడిగా చేసుకుంటుంది. ఆమె ప్రియుడు హోటల్ గదిలో నిద్రపోయినప్పుడు ఆమె గది నుండి బయలుదేరి హోటల్ బార్కు వెళుతుంది. ఇక్కడ ఆమె జాన్ అనే వ్యక్తిని చూస్తుంది. అతను ఈ హోటల్లో వెయిటర్గా పనిచేసేవాడు. ఇక్కడ వెయిటర్ లేడని ఐరీ భావిస్తాడు మరియు జాన్ మద్యం తాగి అక్కడ నిద్రపోయిన ధనవంతుడు ఐరీకి నిజం చెప్పడానికి బదులుగా జాన్ ఆమెకు కాక్టెయిల్ తాగిస్తాడు. దీని తర్వాత వారిద్దరూ మత్తులో హోటల్లోని అత్యంత ఖరీదైన గదికి వెళ్లి ఇక్కడ రాత్రంతా ఆనందిస్తారు. జాన్ ఉదయం కళ్లు తెరిచినప్పుడు ఐరన్ ఇక్కడి నుండి వెళ్లిపోయాడని అతను చూస్తాడు. కానీ జాన్ ఐరన్ను మరచిపోలేకపోయాడు. ఈ సంఘటన తర్వాత 1 సంవత్సరం గడిచిపోయింది. ఒకరోజు జాన్ హోటల్లో పనిచేస్తున్నప్పుడు ఐరన్ అక్కడి నుండి వెళ్లిపోయాడని అతను చూస్తాడు. అతను ఇలా చేస్తుండగా అకస్మాత్తుగా ఐరన్ రాక్స్ అనే చాలా ధనవంతుడితో ఇక్కడికి వచ్చాడని చూస్తాడు. జాన్ ఐరన్ ని చూసినప్పుడు అతను మళ్లీ వెయిటర్ అనే నిజాన్ని దాచిపెడతాడు. ఐరన్ కూడా అతన్ని ఇక్కడ చూసి ఆశ్చర్యపోయాడు. జాన్ తన నిజాన్ని దాచడానికి అన్ని విధాలుగా ప్రయత్నిస్తాడు మరియు అతను చాలా గర్వంగా ఇక్కడి నుండి అతిథిగా బయటకు వస్తాడు. ఇక్కడ రెక్స్ ఐరన్ కి డైమండ్ రింగ్ ఇచ్చి ఆమెను వివాహం చేసుకోవడం గురించి మాట్లాడుతాడు. ఐరన్ ఈ ఉంగరాన్ని చూసి చాలా సంతోషంగా ఉంది. కానీ ఆమె దృష్టి జాన్ పైనే ఉంది. రాత్రి సమయంలో ఐరన్ మళ్లీ ఆ బార్కి వెళ్తుంది. ఇక్కడ జాన్ ఆమె కోసం వేచి ఉన్నాడు. వారిద్దరూ మళ్లీ హోటల్లోని అత్యంత ఖరీదైన గదికి వెళతారు మరియు అక్కడ ఆమె తన గదికి తీవ్ర హడావిడితో వెళుతుంది. అప్పుడు రాక్స్ జాన్ మరియు ఐరన్ కలిసి చూశానని ఆమెకు చెబుతుంది. దీని తరువాత అతను ఐరన్ తో వివాహాన్ని విచ్ఛిన్నం చేస్తాడు. ఇప్పుడు ఆమె తన వస్తువులన్నిటితో జాన్ దగ్గరకు వెళుతుంది. ఇక్కడ ఆమె జాన్ ముందు రెక్స్ ని జాన్ కోసం వదిలి వెళ్లినట్లు నటిస్తుంది. ఒకసారి జాన్ మరియు ఐరన్ హోటల్ గదిలో ఉన్నప్పుడు హోటల్ సిబ్బంది అతిథితో ఈ గదికి వస్తారు. జాన్ మరియు ఐరన్ ఇప్పుడు ఉన్న చోట అప్పుడు జాన్ వెయిటర్ అనే నిజం ఐరన్ కి తెలుస్తుంది. దీని తరువాత ఆమె కోపంగా ఇక్కడి నుండి వెళ్లిపోతుంది. ఇప్పుడు ఆమె వేరే నగరానికి వెళ్లి వేరే ధనవంతులను పిలుస్తుంది. ఎవరైనా ధనవంతుడు తనతో ప్రేమలో పడతాడని ఆమె ఆశించింది. రోజంతా ప్రయత్నించిన తర్వాత చివరికి ఒక వ్యక్తి ఆమె ఉచ్చులో చిక్కుకుంటాడు. ఇప్పుడు ఆమె ఒక కేఫ్లో కూర్చుని ఆమె కోసం వేచి ఉంది. అప్పుడు ఆమెను అనుసరిస్తూ ఇక్కడికి వచ్చిన జాన్ ఇక్కడికి వస్తాడు. అతను ఆమెకు క్షమాపణలు చెప్పి ఒకసారి తనతో భోజనానికి వెళ్లమని అడుగుతాడు. కాని ఐరన్ ఆమెను ఇక్కడి నుండి వెళ్లిపోమని అడుగుతుంది. దీని తరువాత ఆమె ఆ ధనవంతుడితో కేఫ్లో కూర్చుని ఉంది. అప్పుడు ఆమె జాన్ను చూస్తుంది. అతను తనను చూస్తున్నాడు. దీని తరువాత ఆ వ్యక్తి భయంతో ఇక్కడి నుండి పారిపోతాడు మరియు ఐరన్ అతన్ని ఆపినప్పుడు కూడా ఆగడు. దీని తరువాత ఐరన్ జాన్ వద్దకు వెళ్లి అతనిని భోజనానికి వెళ్లమని అడుగుతాడు. ఐరన్ అతన్ని చాలా ఖరీదైన హోటల్కు తీసుకెడతాడు. జాన్ వద్ద బిల్లు చెల్లించడానికి కూడా డబ్బు లేదు. జాన్ తన హృదయ భావాలను ఆమెకు ఇక్కడ చెబుతాడు. కానీ ఐరన్ అతని మాటలను పట్టించుకోలేదు. ఆమె ఒకదాని తర్వాత ఒకటి ఖరీదైన వస్తువులను ఆర్డర్ చేస్తోంది. వారిద్దరూ ఈ హోటల్లో రాత్రి గడుపుతారని ఆమె జాన్తో చెబుతుంది. ఇది విన్న జాన్ చాలా కలత చెందుతాడు. ఎందుకంటే జాన్ ఈ హోటల్ బిల్లు మరియు ఆ ఖరీదైన గదికి డబ్బు చెల్లించాలి. ఇప్పుడు ఐరన్ ఖరీదైన వస్తువులను కొంటాడు మరియు జాన్ వాటన్నింటికీ చెల్లించాలి. ఐరన్తో సమయం గడపడానికి జాన్ ఆ వస్తువులన్నింటికీ చెల్లిస్తున్నాడు. ఇప్పుడు నెమ్మదిగా అతని డబ్బు అంతా అయిపోతుంది. అతని పొదుపు అంతా కూడా అయిపోయింది. ఇవన్నీ చూసి ఐరన్ చాలా బాధగా అనిపిస్తుంది. దీని తరువాత అతను తన పనికి తిరిగి రావడానికి ఆమె తన సొంత డబ్బుతో అతని కోసం ఫ్లైట్ బుక్ చేసుకుంటుంది. వెళ్లేటప్పుడు జాన్ తన జేబులో నుండి చివరి నాణెం తీసి ఐరన్ ని తన చివరి 10 సెకన్లు ఆమె కళ్లలోకి చూస్తూ ఉండమని అడుగుతాడు. 10 సెకన్ల తర్వాత ఐరన్ ఇక్కడి నుండి వెళ్లిపోతాడు. ఇప్పుడు జాన్ కూడా ఆ హోటల్ కి తిరిగి వచ్చాడు. హోటల్ వాళ్లు బిల్లు చెల్లించమని అడిగారు. కానీ అతని దగ్గర డబ్బు లేదు. అప్పుడు మాడెలిన్ అనే ధనవంతురాలు ఇక్కడికి వస్తుంది. ఆమె జాన్ కోసం ఇక్కడ డబ్బులు చెల్లిస్తుంది. కానీ బదులుగా ఆమె జాన్తో సంబంధం కోరుకుంటుంది. ఆమె రాత్రి ఈ హోటల్ నుండి బయలుదేరాలనుకుంటోంది. కానీ ఐరన్ ఇక్కడ ఒక కొత్త వ్యక్తితో ఐరన్ను చూస్తాడు. ఆ తర్వాత అతను మాడెలిన్ కు తిరిగి వస్తాడు. మరుసటి రోజు ఉదయం ఐరన్ జాన్ను ఇక్కడ చూసినప్పుడు జాన్ ఇంకా తనను అనుసరిస్తున్నట్లు ఆమెకు అనిపిస్తుంది. కానీ నిజం తెలిసినప్పుడు జాన్ కూడా తనలాగే మారుతున్నాడని చూసి ఆమె చాలా సంతోషంగా ఉంటుంది. జాన్ను వేరొకరితో చూడటం ఐరన్ కు కొంచెం బాధగా ఉంటుంది. కానీ ఇప్పుడు ఆమె జాన్ కు తన ఉపాయాలు నేర్పుతుంది. ఆ ఉపాయాలను ఉపయోగించి జాన్ కు మాడెలిన్ నుండి చాలా బహుమతులు లభిస్తాయి. ఒక
రోజు షాపింగ్ చేస్తున్నప్పుడు అరిన్ జాన్కు ఒక నాణం ఇచ్చి జాన్ అడిగినట్లుగా 10 సెకన్ల సమయం అడుగుతాడు. ఇప్పుడు ఇద్దరూ నెమ్మదిగా ఒకరినొకరు ప్రేమించుకోవడం ప్రారంభిస్తారు. ఇప్పుడు ఇద్దరూ ఒకరితో ఒకరు చాలా సమయం గడుపుతారు. ఐరన్ జాన్ పాత గడియారాన్ని విచ్ఛిన్నం చేస్తాడు. కానీ ఐరన్ ఇలా ఎందుకు చేసిందో జాన్కు అర్థం కాలేదు. ఇక్కడ ఒకరోజు మాడెలిన్ జాన్ను బలవంతంగా ప్లాస్టిక్ సర్జన్ వద్దకు తీసుకెళ్లి అతని చెవిని పరిపూర్ణ ఆకృతిలోకి తీసుకురావడానికి శస్త్రచికిత్స చేయించుకుంటుంది. దీనితో జాన్ చాలా కోపంగా ఉన్నాడు. ఇప్పుడు మాడెలిన్ అతన్ని ఒప్పించడానికి నేను నీకు అన్నీ ఇస్తాను, నీకు ఏది కావాలంటే అది ఇస్తాను అని అంటుంది. మాడెలిన్ జాన్ విరిగిన గడియారాన్ని చూసినప్పుడు ఆమె అతన్ని ఒక దుకాణానికి తీసుకెళ్లి కొత్త గడియారం కొనమని చెప్పి అతనికి ఖరీదైన గడియారం కొనిచ్చింది. అప్పుడు జాన్కు ఐరన్ తన గడియారాన్ని ఎందుకు పగలగొట్టాడో అర్థమవుతుంది. రాత్రి సమయంలో జాన్ ఐరన్కు తన ఖరీదైన గడియారాన్ని చూపించడానికి హోటల్కు వెళ్తాడు. ఆ ఖరీదైన గడియారాన్ని చూసి ఐరన్ అతనిని చూసి ముగ్ధుడవుతాడు. ఇప్పుడు ఐరన్ కూడా ఈ ట్రిక్ ప్రయత్నించాలనుకుంటాడు. ఇక్కడ జాన్ ఐరన్ యొక్క ట్రిక్స్ ఉపయోగించి మాడెలిన్ను ఆకట్టుకోవడం ప్రారంభిస్తాడు. అప్పుడు ఐరన్ ఆ ధనవంతుడితో గదికి వెళ్తున్నట్లు చూస్తాడు. వారి మధ్య ఏదైనా జరగకుండా ఉండటానికి జాన్ హోటల్ సిబ్బందిలా నటిస్తూ ఆమెకు పదే పదే ఫోన్ చేస్తాడు. ఐరన్ దీన్ని అర్థం చేసుకున్నప్పుడు ఆమె నవ్వు ఆపుకోలేకపోతుంది. జాన్ తిరిగి వచ్చినప్పుడు మాడెలిన్ తనపై పూర్తి శ్రద్ధ చూపకపోతే మాడెలిన్ అతన్ని తాను తీసుకువచ్చిన ప్రదేశానికి తిరిగి పంపుతానని బెదిరిస్తుంది. మీరు అనుభవిస్తున్న జీవితం మరియు ప్రతిదీ మీ చేతుల్లో నుండి వెళ్లిపోతుందని ఆమె చెబుతుంది. ఆమె మాటలు విన్న తర్వాత జాన్ అతని ఖరీదైన గడియారాన్ని చూసిన తర్వాత అక్కడి నుండి వెళ్లిపోతాడు. మరుసటి రోజు మాడెలిన్ మళ్లీ అతని వద్దకు వస్తుంది. ఈసారి ఆమె అతనికి వాచ్ ఇస్తుంది. దీనితో పాటు ఆమె ఐరన్కు ఒక స్కూటర్ కూడా బహుమతిగా ఇస్తుంది. దీని తర్వాత అతను ఐరన్ వద్దకు వచ్చి మాడెలిన్ తనది కాదని చెబుతాడు. ఇప్పుడు అతను మాడెలిన్ను నియంత్రిస్తాడు. ఎందుకంటే మాడెలిన్కు అతని అవసరం ఉంది. ఐరన్ జాన్తో ఒక ప్రదేశానికి వెళ్లాలనుకుంటోంది. కాని ఆమె జాన్ దగ్గరకు రాబోతుండగా మాడెలిన్ అప్పటికే వచ్చి ఉందని ఆమె చూస్తుంది. ఇద్దరూ తమ భాగస్వాములు నిద్రపోయే వరకు వేచి ఉంటారు. మరియు ఇద్దరూ నిద్రపోయిన తర్వాత వారు కలవబోతున్నారు. కాని గిల్స్ అనే ధనవంతుడు నిద్రపోడు. చివరికి కొన్ని గంటల తర్వాత గిల్స్ నిద్రపోయినప్పుడు ఈ వ్యక్తులు నడకకు వెళతారు. వారిద్దరూ ఇప్పుడు రహస్యంగా కలుస్తారు. ఈ వ్యక్తులు ఒకరినొకరు చాలా ప్రేమించడం ప్రారంభించారు. ఒకరోజు ఐరన్ జాన్తో కలిసి తాను గిల్స్తో వెనిస్ వెళ్తున్నానని చెప్పడానికి వచ్చినప్పుడు వారు భావోద్వేగానికి గురవుతారు. అప్పుడు గిల్స్ వారిద్దరినీ బాల్కనీలో కలిసి చూస్తాడు. దీని తరువాత అతను కోపంగా ఇక్కడి నుండి వెళ్లిపోతాడు. ఇప్పుడు ఐరన్ వద్ద స్విమ్మింగ్ సూట్ తప్ప మరేమీ లేదు. ఐరన్ ఈ పరిస్థితిని చూసి జాన్ తన ఖరీదైన గడియారాన్ని అమ్మేసి అతనికి ఒక వారం బస ఏర్పాటు చేస్తాడు. ఆ గదిలో అతను ఐరన్ కోసం కొన్ని బట్టలు కూడా ఉంచుతాడు. మాడెలిన్ జాన్ను అనుమానించినప్పుడు మాడెలిన్ కోసం ఖరీదైన బహుమతి కొనడానికి ఆ గడియారాన్ని అమ్మేశానని జాన్ చెబుతాడు. ఇది విన్న మాడెలిన్ చాలా సంతోషిస్తుంది. జాన్ ఐరన్ను పార్టీకి ఆహ్వానిస్తాడు. ఇక్కడ ఆమె తన కోసం ఒక ధనవంతుడి కోసం వెతుకుతుంది. కాని ఆమెకు ఎవరూ కనిపించరు. అప్పుడు ఆమె రాక్స్ను ఒక అమ్మాయితో చూస్తుంది. దీని తరువాత ఐరన్ జాన్ను కలిసి రాక్స్ను తిరిగి తన దగ్గరకు తీసుకురావడానికి సహాయం అడుగుతుంది. ఎందుకంటే ఐరన్కు ఇప్పుడు చాలా డబ్బు అవసరం. దీనికోసం ఇద్దరూ కలిసి ఆ అమ్మాయిని రాక్స్తో బంధిస్తారు. ఐరన్ ఆమె దగ్గరకు వెళ్లి జాన్ ఒక యువరాజు అని అతనికి ప్రేమ చాలా అవసరమని చెబుతుంది. దీని తరువాత ఆ అమ్మాయి జాన్ దగ్గరకు వచ్చి అతన్ని ఆకట్టుకోవడం ప్రారంభిస్తుంది. అప్పుడు మాడెలిన్ ఇక్కడికి వచ్చి వాళ్ళిద్దరినీ కలిసి చూసినందుకు చాలా కోపంగా ఉంటుంది. జాన్ మాడెలిన్కి తాను ఇప్పుడు తనతో రాలేనని వివరించడానికి ప్రయత్నిస్తాడు. ఇది విన్న మాడెలిన్ అతన్ని వదిలి వెళ్లిపోతుంది. మాడెలిన్ తన చనిపోయిన భార్య తల్లి అని మరియు ఆమెను తాను ఇష్టపడనని అతను ఆ అమ్మాయికి చెబుతాడు. నేను వేరే అమ్మాయితో మాట్లాడాలని విన్న ఆ అమ్మాయి జాన్ వలలో పడిపోతుంది మరియు అతని ప్రణాళిక విజయవంతమవుతుంది. ఆమె ఐరన్ రాక్స్కి వెడుతుంది. కాని జాన్ని వేరొకరితో చూసి చాలా అసూయపడింది. దీని తరువాత ఆమె విలాసవంతమైన జీవిత కలను వదిలి జాన్ దగ్గరకు వెళ్లడం ప్రారంభిస్తుంది. జాన్ దగ్గరకు వెళ్లిన తర్వాత ఆమె తన భావోద్వేగం లేని కారులో ఇటలీకి వెడుతుంది మరియు అదే నాణెం ఆమెను ఇక్కడి నుండి బయటపడటానికి సహాయపడుతుంది. ఇద్దరూ ఒకరికొకరు ఇచ్చారు. ఇద్దరూ ఎప్పుడూ డబ్బుతో ఆనందాన్ని పొందుతారని అనుకున్నారు. కాని చివరికి డబ్బు తమకు అన్నీ ఇవ్వగలదు కాని ప్రేమను ఇవ్వదని వారు అర్థం చేసుకుంటారు. ఈ సినిమా ఇక్కడ ముగుస్తుంది. ఇలాంటి మరిన్ని సినిమాల కోసం మీరు మమ్మల్ని ఇక్కడ